హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. చాలా రోజులు బట్టి పిల్లల కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ చెప్పమని అడుగుతున్నారండి. అన్ని పెద్దవాళ్ళ కోసమే చెప్తున్నారు కదా, పిల్లల కోసం కూడా కొన్ని వీడియోస్ చేయమని అడిగారు. ఈరోజు నేను ఒక సూపర్ హెయిర్ ఆయిల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. మా బాబుకి నేను యూస్ చేసే హెయిర్ ఆయిల్ అనమాట. నేను వీడియోలో మీకు లైవ్ చూపిస్తాను. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది అప్లై చేసి కూడా చూపిస్తాను. డోంట్ వరీ, హ్యాపీగా యూస్ చేయొచ్చు. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. తర్వాత చిన్నపిల్లలకి చాలామందికి వైట్ హెయిర్ సమస్య అనేది ఉందన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేసినప్పుడు వైట్ హెయిర్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. మీ పిల్లల హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది, సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సింది మెంతులు. 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఇక్కడ నేను తీసుకున్నాను. మెంతులు అనేవి మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. మన హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకులను ఇక్కడ నేను 2 రెమ్మలు తీసుకున్నాను. అంటే చిన్న కప్ అనేది కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు వల్ల మన హెయిర్ అయితే బ్లాక్గా ఉంటుంది. మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఉన్నది. ఇక్కడ చూపించే హ్యాండ్ వచ్చేసి మా అబ్బాయి అండి. ఇంగ్రీడియంట్స్ నేను కూడా చూపిస్తా అని చెప్పేసి అంటుంటే చూపించమని చెప్పాను. ఆనియన్ అనేది మన హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసి హెయిర్ని ఫాస్ట్గా పెరిగేలా చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ 3 వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్ని నేను ఆల్రెడీ పీల్ అనేది తీసి పక్కన పెట్టేశాను అనమాట. 3 అనేది తీసుకున్నాను. ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి వెల్లుల్లి సూపర్గా వర్క్ అవుతుందండి. పలచగా ఉన్న హెయిర్ కూడా ఒత్తుగా పెరగడానికి వెల్లుల్లి సూపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1 కప్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్మండ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, తర్వాత మస్టర్డ్ ఆయిల్ కానీ, మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటారో అది అనేది యూస్ చేయండి. నేనైతే 1 కప్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అనమాట. 3 టేబుల్ స్పూన్స్ అనేది నేను తీసుకున్నాను. మన హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది, అలాగే మన హెయిర్ అనేది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఎవరి హెయిర్ అయితే పల్చగా ఉంది అనుకుంటున్నారో, మా హెయిర్ ఇంకా రాదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా తెల్ల వెంట్రుకల సమస్యని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది క్యాస్టర్ ఆయిల్. ఓకే, ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ట్రై చేయాలి అనుకుంటే 1 కప్తో ట్రై చేయండి. మీకు నచ్చింది, హెయిర్ గ్రోత్ ఉంది అనుకుంటే తర్వాత మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత క్యాస్టర్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను. 3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులో మెంతులు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు నేను ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత వెల్లుల్లి 3 వెల్లుల్లిని నేను యాడ్ చేశాను. తర్వాత ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ కరివేపాకు, 2 రెమ్మలు అని చెప్పాను కదండి. ఓకే, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. మనకి టైం వచ్చేసి 10 మినిట్స్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలండి, అప్పటి వరకు మనం మరిగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అయితే అప్పుడే అయిపోలేదండి. ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ కూడా నేను యాడ్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆనియన్ గురించి. ఎక్కువగా పిల్లలకి కొంతమందికి డాండ్రఫ్ ఉంటూ ఉంటుంది కదా, డాండ్రఫ్ని తగ్గించడానికి ఆనియన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, చాలామంది పిల్లలకి ఏంటంటే గ్రే హెయిర్ సమస్య అనమాట. వైట్ హెయిర్ సమస్య ఎక్కువగా ఉంది. వైట్ హెయిర్ సమస్యని కంట్రోల్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. చిన్నపిల్లల్లో హెయిర్ ఫాల్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే డస్ట్ పడుతూ ఉంటుంది. హెయిర్ వాష్ అనేది సరిగ్గా చేయకపోవడం, తర్వాత ఆయిల్ అప్లై చేసి ఆడుకోవడం, ఇలాంటి చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకి ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మనం హెయిర్ వాష్ చేయాలండి. అప్పుడే మనం మంచి రిజల్ట్ అయితే చూస్తాం అనమాట. ఎవరైతే పిల్లలు ఎక్కువగా వెళ్ళి మట్టిలో ఆడుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మనం హెయిర్ వాష్ అనేది చేపిస్తూ ఉండాలి. అప్పుడే మనకి డాండ్రఫ్ కానీ, తర్వాత హెయిర్ ఫాల్ సమస్య కానీ అలాంటివి ఏమి ఉండవు. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. మా బాబు కూడా ఎక్కువగా ఆడుకుంటాడు కాబట్టి చెప్తున్నాను అనమాట. మా బాబుకి అయితే డాండ్రఫ్ అనేది ఇదివరకు ఉండేది, తర్వాత వైట్ హెయిర్ కూడా ఉండేదండి అక్కడక్కడ. స్టార్టింగ్లోనే దాన్ని కంట్రోల్ చేయడానికి నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేశాను. ఇప్పుడైతే తన హెయిర్ చాలా బాగుంది. నేను మీకు వీడియోలో చూపిస్తాను.
10 మినిట్స్ అనేది దీన్ని మరిగించుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లబెట్టాలి. ఓకే, ఇక్కడ చూసారు కదా, నేను బాగా చల్లగా చేశాను ఆయిల్ అనేది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్తో స్ట్రెయిన్ చేస్తున్నానండి. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, స్ట్రెయినర్ కంటే కూడా ఆయిల్స్ అనేవి మనం క్లాత్తో స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. దీని కలర్ అయితే సూపర్గా ఉంటుందండి. మార్కెట్లో మనం కొనే హెయిర్ ఆయిల్కి ఏ మాత్రం తక్కువ కాదు, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను మొత్తం కూడా స్ట్రెయిన్ చేసి చూపిస్తా, చూసేయండి. చూసారు కదా, సూపర్ హెయిర్ ఆయిల్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది యాడ్ చేయాలి. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయండి, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అంటే ఇస్తారు. 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. విటమిన్ ఈ అనేది మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు పల్చగా ఉన్న హెయిర్ని ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. గ్రే హెయిర్ సమస్యను కంట్రోల్ చేయడానికి విటమిన్ ఈ కూడా చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ హెయిర్ ఆయిల్ని స్టోర్ చేసే విధానం గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను. 3 మంత్స్ అనేది దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని బయటే పెట్టొచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది అడుగుతున్నారు కదా, బయటే పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని మా బాబు హెయిర్కి అప్లై చేస్తున్నాను. తన హెయిర్ అయితే చాలా చాలా పల్చగా ఉండేదండి. ఇప్పుడు మీరు చూడొచ్చు తన హెయిర్ అనేది ఎంత ఒత్తుగా ఉందో. డాండ్రఫ్ ఉంది అంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇదివరకు మా బాబు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండేది. తర్వాత తనకి లైట్గా చెప్పాను కదా, వైట్ హెయిర్ సమస్య కూడా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు తన హెయిర్ మీరు చూడండి ఎంత బ్లాక్గా ఉందో, ఎక్కడా కూడా ఉండదనమాట. స్టార్టింగ్లోనే మనం మంచి మంచి హెయిర్ ఆయిల్స్ అనేది పిల్లలకి ఇలా న్యాచురల్ హెయిర్ ఆయిల్స్ అనేది ప్రిపేర్ చేసి యూస్ చేస్తుంటే వాళ్ళ హెయిర్ అనేది ఒత్తుగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, ముఖ్యంగా వైట్ హెయిర్ సమస్య అయితే ఉండదండి. స్టార్టింగ్లోనే మనం ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది పిల్లల కోసం యూస్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా గ్రే హెయిర్ అయితే చాలా పెద్ద సమస్య అండి. దాన్ని స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను మొత్తం కూడా అప్లై చేస్తున్నాను అనమాట. స్కాల్ప్కి బాగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ అయినా ఖచ్చితంగా మనం మసాజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మసాజ్ చేస్తున్నాను. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ అనేది వీక్కి 2 times అనేది మనం యూస్ చేయాలి. యూస్ చేసిన తర్వాత మంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. పిల్లలకి బేబీ షాంపూస్ అనేవి దొరుకుతాయి కదా, ఖచ్చితంగా వాటిని యూస్ చేయాలి. కెమికల్స్ ఉన్న షాంపూస్ అనేది పిల్లలకి అసలుకి యూస్ చేయొద్దు. కుంకుడుగా అయితే హెయిర్ వాష్ చేసినా ఓకే. మీ పిల్లలకి డాండ్రఫ్ ఉన్నా, మీ పిల్లల హెయిర్ అనేది పల్చగా ఉన్నా, తర్వాత గ్రే హెయిర్ సమస్య ఉన్నా అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. మీ పిల్లల హెయిర్ అయితే చాలా చాలా బ్లాక్గా ఒత్తుగా పెరుగుతుంది. 100కి 200% కూడా ఇది చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని వీక్లీ మీరు 2 times అనేది యూస్ చేయాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత 5 to 10 మినిట్స్ అనేది మసాజ్ చేయాలి. అప్పుడే పిల్లలకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా యూస్ చేయండి, మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. అంతేకాదు వైట్ హెయిర్ సమస్య తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీ పిల్లల హెయిర్ అనేది సూపర్గా ఉంటుంది. మా బాబు హెయిర్ చూసారు కదా, చాలా చాలా ఒత్తుగా ఉంటుంది. నేను అన్ని న్యాచురల్ రెమెడీస్ యూస్ చేస్తానండి. బయట మార్కెట్లో కొనే హెయిర్ ఆయిల్స్ కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెయిర్ ఆయిల్స్ అనేవి చాలా చాలా మంచిది. అలాగే మీరు హెయిర్ వాష్ అనేది ఎప్పుడు చేయాలని అంటే, మీరు రాత్రి అప్లై చేసి మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేయొచ్చు. లేదనుకుంటే 1-2 hours అనేది ఉంచి హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. హెయిర్ వాష్ చేయడానికి మైల్డ్ షాంపూ అనేది యూస్ చేయండి. బేబీ షాంపూస్ అనేది మనకు దొరుకుతూ ఉంటాయి కదా, లేదు అనుకుంటే కుంకుడుకాయతో కూడా మనం చేపించవచ్చు, నో ప్రాబ్లం. మీ పిల్లల హెయిర్ అనేది చాలా చాలా ఒత్తుగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.